రామాయణంలో రాముడికి అత్యంత గొప్ప భక్తులు హనుమంతుడా, శబరియ లేక భరతుడా? భక్తి అంటే కేవలం దేవుణ్ణి పూజించటమే కాదు, తనను తాను పూర్తిగా రాముడికి అర్పించుకోవటం. అందుకే హనుమంతుడు, శబరి, భరతుడు ముగ్గురు భక్తికి మూడు అద్భుతమైన రూపాలు. హనుమంతుడి భక్తి సేవా భక్తి, రాముడి కోసం ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు. శబరి భక్తి నిరీక్షణతో కూడిన ప్రేమ, ఎన్నో సంవత్సరాలు రాముడి రాక కోసం ఎదురు చూసింది. వయసు పెరిగినా రాముడు వస్తాడనే నమ్మకాన్ని మాత్రం వదలలేదు. చివరికి రాముడు ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె ఎదురు చూపులు ఫలించాయి. భరతుడి భక్తి త్యాగం, రాముడు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళినప్పుడు భరతుడు రాజ్యాన్ని స్వీకరించలేదు. రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాముడే అసలైన రాజు అని భావించి ఆయన తరపున రాజ్యాన్ని నిర్వహించాడు. హనుమంతుడు మనకు సేవ ఎలా చేయాలో నేర్పాడు. శబరి ఎదురు చూపులలో కూడా భక్తిని ఎలా నిలబెట్టుకోవాలో నేర్పింది. భరతుడు త్యాగం అంటే ఏంటో చూపించాడు. అందుకే రామాయణంలో హనుమంతుడి సేవ, శబరి విశ్వాసం, భరతుడి త్యాగం, ఈ మూడు కలిస్తేనే సంపూర్ణ భక్తి. జై శ్రీరామ్.